ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు. అయితే ఈ మధ్య కాలంలోనే కాదు, ఎప్పటి నుంచో మనందరికీ హెయిర్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో దానికి చాలా హోమ్ రెమెడీస్ యూస్ చేస్తాం, టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటాము. కానీ అసలు ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేది మనతో పాటు ఉన్న డాక్టర్ గారు ఈరోజు చెప్తారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నాకు కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు నాకు అండ్ అలానే మన వ్యూవర్స్కి ఒక మంచి చిట్కా చెప్పండి, అలానే ఎందుకు వస్తుంది అనేది కారణాలు చెప్పండి. మన బట్టలు ఉంటాయి కదా, మనం ఐరనింగ్కి ఇస్తాం కదా. రెగ్యులర్లీ మనం బట్టలు ఐరనింగ్కి ఇస్తే వైట్ షర్ట్ స్పెషలీ ఏమైతే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం జర బ్రౌన్ అవుతాయి, జర ఫేడ్ అవుతాయి. అవునా కదా? అది ఎందుకు? ఐరన్ చేస్తాం మనం బట్టలకి, దానివల్ల అవుతుంది. మళ్ళీ ఇంకోటి చూడండి, అట్లనే ఇప్పుడు కొందరు లేడీస్ ఏం చేస్తారు, డైలీ వాళ్ళ హెయిర్కి స్ట్రైట్నింగ్ చేస్తారు. హెయిర్ స్ట్రైట్నర్ ఉంటుంది కదా, అది పెడితేనే పొగ వస్తుందా రాదా? వస్తుంది సార్. అయినా చేసుకుంటారు కదా. ఇప్పుడు ఐరన్ అట్లనే పెట్టేసినాం అనుకోండి, ఏమైపోతుంది? కాలిపోతుంది. అట్లనే మనం కొందరు ఏం చేస్తారు, డైలీ స్ట్రైట్నింగ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకు హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. ఇది వాళ్ళకి తెలియదు చాలామందికి. అయితే ఆ హెయిర్ స్ట్రైట్నర్లు వాడడం బంద్ చేయండి. మళ్ళీ హెయిర్ డ్రైయర్ వాడతారు రెగ్యులర్గా హెయిర్ డ్రైయర్ వాడడం వల్ల కూడా హెయిర్ ఫాల్ పెరుగుతుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం జుట్టు దూకుతాం కదా, జుట్టు దూకునేటప్పుడు కోంబులు వాడతాం. అవి దేనితో తయారవుతాయి? ప్లాస్టిక్ తోటి తయారవుతుంది. ఇప్పుడు ఇంత పొల్యూషన్ అవుతుంది, దేనివల్ల అవుతుంది? బండ్లు, కోల్ బర్నింగ్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కోసం కోల్ బర్న్ చేస్తాం, బండ్లు అవి కూడా పొగలు ఇడుస్తాయి. డీజిల్ బండ్లు, పెట్రోల్ బండ్లు, ఇవన్నీ పెట్రోల్ డీజిల్ ఇవి ఏడికెళ్ళి వస్తున్నాయి? క్రూడ్ ఆయిల్కి వెళ్ళి వస్తున్నాయి, భూమిలోకి వెళ్ళి వస్తున్నాయి. అంటే అవి ఫాసిల్ ఫ్యూయల్స్ అంటారు దాన్ని. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ తీసేటప్పుడే మనకు ప్లాస్టిక్ కూడా వస్తుంది బయటికి. దాంతో మనం పిల్లలు ఆడుకునే టాయ్స్ తయారు చేస్తున్నాం, కోమ్స్ తయారు చేస్తున్నాం, టిఫిన్ డబ్బాలు తయారు చేస్తున్నాం, దాంట్లో మనం తింటున్నాం, దాంతో మనం కోమ్ చేసుకుంటున్నాం. అంటే పెట్రోల్ తోటి మనకు హాని ఉంది మనకు తెలుసు, ప్లాస్టిక్ కూడా ఆడికెళ్ళి వస్తుంది కదా, అంటే అది కూడా హాని చేస్తుంది కదా. అయితే అందుకే ప్లాస్టిక్ కోంబులు వాడకండి. ప్లాస్టిక్ కోంబుల బదులు మీరు వుడెన్ కోమ్ వాడండి. సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం రెగ్యులర్ మసాజ్ చేసుకోండి అంటాం. ఇప్పుడు నేను ఎట్లా అంట, వారానికి 3 సార్లు మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. వారానికి 3 సార్లు హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు మనం రేపు మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటున్నామంటే ఇవాళ నైట్ మనం జర జెంటిల్ మసాజ్ చేసి పడుకోవాలి. అంటే మరి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టొద్దు అంటారు కదా సార్? అవును, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టొద్దు. కానీ ఆయిల్ తోటి మసాజ్ చేస్తే మన హెయిర్కి నరిష్మెంట్ ఉంటుంది. ఆయిల్ మనం 24 అవర్స్ పెట్టుకొని ఉంటలేం. ఇవాళ నైట్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ వాష్ చేసుకోవాలి కంపల్సరీ. ఆయిల్ పెట్టుకొని బయటికి పోవద్దు. 24 అవర్స్ ఆయిల్ ఉండొద్దు జుట్టులో, జెంటిల్ మసాజ్ చేసుకోవాలంటాం. కానీ జనాలు ఏం చేస్తారు, రుద్దుతారు జుట్టుని ఆయిల్ పెట్టి, రప ఇట్లా ఫాస్ట్గా చేసేసరికి ఏమవుతుంది, మన రూట్స్ ఇంకా డ్యామేజ్ అవుతాయి, ఇంకా డాండ్రఫ్ పెరుగుతుంది. సో కరెక్ట్ మేనర్లో మనం వాడుకోవాలి. జస్ట్ జెంటిల్ మసాజ్ 5 minutes చేసి మనం వదిలేసేయాలి దాన్ని. నెక్స్ట్ డే కంపల్సరీ వాష్ చేసుకొని బయటికి పోవాలి. మనం ఆయిల్ పెట్టుకొని ఇంటి బయటికి పోవద్దు. ఎందుకు పోవద్దు? మొత్తం పొల్యూటెంట్స్, డస్ట్, పోలెన్ అంతా వచ్చి ఏడా అంటుతుంది, మన జుట్టుకే అంటుతుంది. మళ్ళీ ఒక రోజు గ్యాప్ తర్వాత మళ్ళీ మనం స్నానం చేస్తాం, హెయిర్ వాష్. ఏమవుతుంది అప్పుడు? జుట్టు ఖరాబ్ అవుతుంది. సో అది కూడా ఒక హెయిర్ ఫాల్కి కారణం. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారు, పార్లర్లకు పోయి 10,000, 20,000, 30,000 పెట్టి ట్రీట్మెంట్ అనుకొని చేయించుకుంటారు. ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకు బెనిఫిట్ తక్కువ, లాస్ ఎక్కువ అయిపోతుంది. ఏ విధంగా సార్? ఏ విధంగా అంటే, ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ అయినా కెరాటిన్ ట్రీట్మెంట్ అంటారు, ఆ ట్రీట్మెంట్, ఈ ట్రీట్మెంట్, ఇవన్నీ ట్రీట్మెంట్లు చేపిస్తారు కదా. ఆ ట్రీట్మెంట్లు చేసినప్పుడు ఏమవుతుంది, వాడు కెమికల్లు పెడతాడు. ఆ కెమికల్స్ వల్ల మన హెయిర్కి లాసే కదా, మన రూట్స్ ఖరాబ్ అవుతాయి కదా, ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అట్లా చాలా విమెన్కి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ అందుకే అవుతాయి. వాటర్ సరిగా తీసుకోకపోతే బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది. డిహైడ్రేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సరిగా టైంకి పడుకోరు, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఓకే, అంటే వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా కొంతమంది ఏంటంటే మంచి ప్రోటీనే తీసుకుంటారు, అయినా కానీ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. అవును, వీళ్ళకి ఏ విధమైన సమస్య ఉన్నట్టు?
ఏ విధంగా సమస్య ఉన్నట్టంటే వాళ్ళు టైంకి పడుకుంటున్నారా లేదా, వాళ్ళు ఏమైనా హార్మ్ఫుల్ ప్రోడక్ట్లు వాడుతున్నారా మంచివి అనుకొని అది చూసుకోవాలి, రెగ్యులర్లీ ఇట్లా స్ట్రైట్నింగ్ చేస్తున్నారా లేదా అది చూసుకోవాలి, పార్లర్లకు పోయి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ ఇవన్నీ చేయించుకుంటున్నారా అవి చూసుకోవాలి. అవి చూస్తున్నారంటే కూడా మీరు ప్రోటీన్ తిన్నా మీకు హెయిర్ లాస్ అవుతుంది. సో అది మైండ్లో పెట్టుకోవాలి. అంటే సార్ ఇప్పుడు టీవీలో కావచ్చు, మనకి ఇన్స్టాగ్రామ్స్లో ఈ మధ్య అన్నిటిలో యాడ్స్ వస్తూ ఉన్నాయి అండ్ అలానే ప్రమోషన్స్ వీడియోస్ వస్తూ ఉన్నాయి హెయిర్ గురించి. అలాంటి షాంపూస్ వాడడం మంచిదే అంటారా? కనిపించేవన్నీ వాడడం మంచిది అంటారా? ఏది కనిపిస్తే అది వాడితే మన చుట్టూనే లాస్ అవుతాం. అందుకే మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు ఏ షాంపూ హార్మ్ఫుల్ తక్కువ ఉంటుంది అని ఆలోచించండి. అన్నీ హార్మ్ఫుల్లే, దాంట్లో ఏది తక్కువ హార్మ్ఫుల్ అని ఆలోచించండి. ఓకే, అది ఎలా మనం తెలుసుకోవాలి? అది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు బేబీ ప్రోడక్ట్స్ వస్తాయి కదా, అవును సార్, బేబీ ప్రోడక్ట్స్లో బేబీ షాంపూ కూడా వస్తుంది కదా. పిల్లలకి అది పెట్టి పిల్లలకి హెయిర్ లాస్ అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే ఎవరైనా ఊకుంటాడా? 100 కేసులు వేస్తారు. సో ఆ షాంపూలు తక్కువ హార్మ్ఫుల్ ఉంటాయి. అందుకే మీరు స్నానం చేసేటప్పుడు బేబీ షాంపూ వాడండి. ఓకే, సో దానివల్ల మనకు హాని తక్కువ ఉంటుంది. కెమికల్స్ తక్కువ ఉంటాయి అంటారు అందులో? చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఆయుర్వేదిక్ షాంపూస్ అవన్నీ అంటున్నారు కదా. ఆయుర్వేదిక్ షాంపూ అంటే ఆయుర్వేదిక్ మందు దాంట్లో వేస్తాడు, కానీ దాంతోపాటు కెమికల్లు కూడా వేస్తాడు కదా. ఓకే, సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. మనం మెడిసిన్ ఎందుకు పెడతాం? హెయిర్ ఫాల్ తగ్గడానికి పెడతాం. కానీ ఆ మెడిసిన్తో పాటు ఏమేం ఎక్సిపియంట్స్ కలుపుతున్నారు అంటే ఏమేం వెహికల్స్ కలుపుతున్నారు అంటే షాంపూ తయారు చేసేటప్పుడు దాంట్లో కెమికల్ ఎట్లయినా పడుతుంది. సో ఏది హార్మ్ఫుల్ కాదు మీరు రీసెర్చ్ చేసి కొనండి. బెస్ట్ ఏంటంటే మీకు రీసెర్చ్ చేసే టైం ఉండదు ఎవరికన్నా. సో బేబీ షాంపూ తీసుకోండి, అది పెట్టుకోండి, వదిలేసేయండి. ఓకే, అయితే సార్ కండిషనింగ్, హెయిర్ కండిషనర్ చేయాలి లెంత్కి అని అంటూ ఉంటారు. నిజంగానే అలా చేయకపోతే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అంటారా? అవును, మనం కండిషనింగ్ చేస్తాం కదా. ఇప్పుడు స్నానం చేస్తున్నాం అంటే వాళ్ళ నైట్ నూనె పెట్టుకొని పడుకుంటాం కదా, అది కండిషనింగ్ అవుతుంది దాంతో. ఓకే, ఆఫ్టర్ షాంపూ కండిషనర్స్ అని చెప్పేసి ఏం అవసరం, మనకు న్యాచురల్గా అవైలబుల్ ఉంది కదా కండిషనర్. ఇప్పుడు కొబ్బరి నూనె కానీ ఆమ్లా నూనె కానీ ఇవి న్యాచురల్ కండిషనర్స్. ఇవి ఇచ్చే బెనిఫిట్ ఏ మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ ఇవ్వదు. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా నా జుట్టు ఊడిపోతుందని ఆలోచన పెట్టుకోవద్దు. ఎందుకు? 100 అందరికీ పడతాయి రోజు, దానికన్నా ఎక్కువ పడుతుంది, మీకు బాల్నెస్ వస్తుంది, డెన్సిటీ తగ్గుతుందంటే అప్పుడు మీరు టెన్షన్ పడండి. ఓకే సార్, మీ దగ్గర ఎలాంటి హోమ్ రెమెడీ ఉంది ఈ రోజు? హోమ్ రెమెడీ అంటే నేను ఒక హోమియోపతి మెడిసిన్ తోటి ఎట్లా హోమ్ రెమెడీ తయారు చేసుకోవాలి చెప్తా. చెప్పండి సార్. ఇప్పుడు ఆర్నికా మాంటానా అనేసి ఒక మదర్ టింక్చర్ దొరుకుతుంది, ఏ హోమియోపతి స్టోర్లో అన్నా దొరుకుతుంది. ఇప్పుడు మన దగ్గర అలోపేషియా ఏరిటా లాంటి కేసెస్ అంటే ఇట్లా ప్యాచ్ జుట్టు ఇట్లా మొత్తం ఇక్కడ ఒక ప్యాచ్ ఉండే ఒక మేడంకి 20 years నుంచి ఉండే ప్యాచ్, ఆ మొత్తం ప్యాచ్ కవర్ అయింది. మళ్ళీ నిన్ననే కెనడా నుంచి ఒక పేషెంట్ ఫోన్ చేసిండ్రు, పాత పేషెంట్. ఆయనకు 4 years బ్యాక్ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయనకు ఆటో ఇమ్యూన్ అలోపేషియా ఏరిటా ఉండే, అంటే ఇట్లా సర్కిల్స్లో అన్ని కాడ జుట్టు పోతుండే. సో ఆయనకు కూడా చాలా ఇయర్స్ నుంచి తగ్గలేదు. మన దగ్గర ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఆయనకు 4 monthsలో జుట్టు వచ్చేసింది మళ్ళీ. సో హోమియోపతి అంత బెనిఫిషియల్ ఉంటుంది. కానీ ఇప్పుడు జస్ట్ హెయిర్ ఫాల్ జనరలైజ్డ్ అవుతుంది అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఆర్నికా మదర్ టింక్చర్ తీసుకోవాలి. ఒక 100 ml తీసుకోవాలి ఆర్నికా మదర్ టింక్చర్. ఆ 100 ml ఒక 200 ml బాటిల్లో యాడ్ చేయాలి. ఆర్నికా మదర్ టింక్చర్ ఒక 200 ml బాటిల్లో యాడ్ చేయాలి. దీంట్లో 50 ml కొబ్బరి నూనె యాడ్ చేయాలి, 50 ml మీరు ఆమ్లా నూనె యాడ్ చేయండి. టోటల్ 200 ml అయిపోయింది కదా. అయిపోయింది సార్. ఆ బాటిల్ అట్లనే పెట్టుకోండి. డైలీ ఎప్పుడైతే మీరు రేపు తలస్నానం చేస్తున్నారు, ఇవాళ నైట్ మీరు లైట్ మసాజ్ కోసం నేను ఆయిల్ పెట్టుకోమని చెప్పినా కదా, ఆ బాటిల్ మంచిగా షేక్ చేసి అది మీరు రాసుకొని పడుకోండి. మీకు జనరలైజ్డ్ హెయిర్ ఫాల్ ఉంటే తగ్గిపోతుంది. ఓకే సార్, చాలా చక్కటి చిట్కా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.